అందరికీ నమస్కారం. సూర్య మీడియాకి స్వాగతం. నేను మీ మహేందర్. ప్రస్తుతం మనం కడప జిల్లాలోని పులివెందుల నియోజకవర్గంలో ఉన్నాము. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన అంటే అప్పుడు సీఎం ఉన్నప్పుడు వీళ్ళ నియోజకవర్గం నుండి సీఎం అయ్యాడు, ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఇక్కడ పులివెందులు అనేది వాళ్ళకు కంచుకోటగా చెప్పుకోవచ్చు. సొంత ఊరు కాబట్టి సొంత అభిమానం మనం ఎంత మనవాడు మనవాడే కదా. రైతులకు రైతు భరోసా పర్లేదని బాధపడుతున్నారు. జగన్ ఓడిపోవడం అంటే ఎందుకు ఓడిపోయినాడు అనేది అర్థం కాలేమా. జగన్ అందరికీ న్యాయం చేసినాడయా. పేదవాడికి న్యాయం చేసినాడు, సౌకర్యానికి న్యాయం చేసినాడు, అందరికీ న్యాయం చేసినాడు. అమ్మ ఒడి పడింది, రైతులకు పిల్లలకు ఇంగ్లీష్ మీడియం ఎట్లున్నది, నాడు నేడు స్కూల్లో అయితే ఎట్లా బాగా కట్టినాయి. గాంధీ కళలు కన్నా గ్రామ స్వరాజ్యం వచ్చింది. చేయకూడదు మద్యపానం. జగన్ ఇంటింటికి బార్ పెట్టాలా, అప్పుడు కానీ జగన్ ఓట్లు పడతాయి. మన జగన్మోహన్ రెడ్డి సార్ ఉన్నప్పుడు ఇక్కడ మాకు పులివెందులు బాగా అభివృద్ధి చేసినాడు, బాగానే ఉన్నది. ఆయన పైన నుంచి వ్యాపారాలు దెబ్బతిన్నాయి, వ్యాపారాలు లేరు. కూలోళ్ళు అన్నీ మొత్తం అన్ని ఫ్యాక్టరీలు గీటీలు కాంచి పనిచేసే వాళ్ళు లేరు, అంతే వెళ్ళిపోయారు. ఇప్పుడు 18 years ఈసారి అప్లై చేస్తారు. ఎవరికి వస్తాం మొదట పక్కా జగనే. ఆయన చేసినవి అన్నీ బాగున్నాయి. ఈ పులివెందుల్లో తెలుగుదేశం పార్టీ చేసింది అయితే ఏం లేదు. రాష్ట్రం కాదు దేశం మొత్తం జగన్ సారే రావాలి. అప్పుడు బ్రాంచ్ ఆపల కాడ పోయి క్యూ నిలబడుకుంటాను. 130 రూపాయల కార్డులు దొరుకుతాయా, 120 రూపాయల కార్డులు దొరుకుతాయా అని చెప్పి. ఆ రోజు బ్రాండ్ కాదు, డబ్బు చెప్పాలా. 130, 150, 110, 150 అని చెప్పాలా. ఈ రోజు పలానా బ్రాండ్ ఇవ్వండి మాకు అని అడిగేది దమ్మని. గెలిచి అదే డూప్లికేట్, అది గెలుస్తాడు. నేషనల్ లెవెల్లో ఉన్నాడు. రాజాడి 14 ఏళ్ళు జైలు కూడా చేసినాడు. జగన్ అంటే మా చిన్నప్పటి నుంచి అభిమానంగా ఉంటుంది. గెలుపు అంటే మేము వైఎస్ రాజశేఖర రెడ్డి వల్ల, రాజశేఖర కొడుకు వల్ల వచ్చినాడు ఆయన. సొంతంగా ఇప్పుడు తగ్గింది కదా, ముఖ్యమంత్రి చేసినాక పెరగాలన్నా తగ్గాలన్నా మెజార్టీ. వాళ్ళ కుటుంబ విషయాలు మనకెందుకు. హిందుల రాజకీయాలు, హత్య రాజకీయాలు, దౌర్జన్యాలు, దోపిడీలు. 1973 నుంచి వాళ్ళే రాజ్యం. వైఎస్ వాళ్ళ రాజారెడ్డి, రాజశేఖర రెడ్డి అంతా వీళ్ళు వాళ్ళ హయాంలో వాళ్ళ ఎలక్షన్ లో కూడా లీకింగ్తోనే బతికినారంతా. తెలుగుదేశం గవర్నమెంట్ మా బీటెక్ నుంచి వచ్చినప్పటి నుంచి ప్రశాంతంగా ఉంది. ప్రభుత్వ పాలన ఏడుస్తుంది. ఉండేటువంటి పథకాలన్నీ వెనక్కి దుబ్బేసినాడు చంద్రబాబు. జగన్ అప్పుల పాలు చేసినాడు కరెక్ట్. ఈరోజు నువ్వు ఏ పథకాలు ఇవ్వకుండా నువ్వు అప్పులు చేస్తున్నావే. ఈరోజు ఒక్క పథకం అన్నా ఇచ్చినాడా? ఏదో పెన్షన్ తప్ప ఇంకా వేరే పథకాలే లేవు.